నమస్తే బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కార్పొరేట్ మనవాద మతతత్వ సంస్కృతి నేదు మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఈ స్థితిలో నూతన సంస్కృతి కోసం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 అనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని వీడియోలు చేస్తుంది. అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఈ రోజు మనతో విజ్ఞాన దర్శిని రమేష్ గారు ఉన్నారు. వారు మనిషి పుట్టుక నుండి చావు వరకు ఉన్నటువంటి అనేక క్రతువులపై పరిణామాలపై ఏదైనా మాట్లాడగలిగే నిష్ణాతులు అయినప్పటికీ 2 విషయాలను మాత్రమే వారి నుండి మనం తెలుసుకుందాం. ఒకటి పుట్టుక, 2 చావు. ఈ పుట్టుక చావులోని మిత్ అండ్ రియాలిటీ, కల్పిత కథలు కానీ పురాణ కథలు కానీ నమ్మకాలు కానీ గుడ్డి నమ్మకాలు కానీ ఏమిటి, అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటో రమేష్ గారి నుంచి తెలుసుకుందాం. రమేష్ గారు నమస్కారం అండి. మనం ఈ విషయాల్లోకి వెళ్లే ముందు, రేపట ఆషాఢ మాసానికి ఆఖరి రోజట మొత్తం తెలంగాణ అంతా బోనం ఎత్తుకుంటారు. ఈ బోనం ఏదైతే ఉందో అది వివిధ అమ్మగారులకు బోనం పెడుతున్నారు. ఏ పని చేయాలన్నా సరే ఆషాఢ మాసంలో చేయొద్దు, ఎందుకంటే అది మంచిది కాదు అని చెప్తారు. మరి అలాంటి మంచిది గానే ఆషాఢ మాసంలో పూజలు పురస్కారాలు బోనాలు ఎలా చేస్తారు, దాన్ని ఎలా చూడాలి? రకరకాల మతాలు, రకరకాల సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు సమాజంలో ఉన్నాయి. వీటికి మనము బోనాలు అసలు ఎప్పుడు ఏర్పడ్డాయి? వాస్తవంగా చూస్తే ఆషాఢ మాసం మంచిది కాదు అనే సాంప్రదాయం రాకముందు నుంచి ఉన్నాయి. ఇవన్నీ స్థానికంగా ఉండే వివిధ తెగలు, ప్రజలు వాళ్ళు ప్రకృతితో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు ఎదురయ్యే ప్రశ్నలు, వీటన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయి. ఆ రోజుల్లో ఒక వ్యాధి రావడానికి లేకపోతే ఇంకొక సమస్య కారణాలు ఏమి తెలియవు. సో దానికి కారణం ఏమై ఉంటది అంటే ఏదో మనకు తెలియని అతిథి శక్తి ఉంది, ఆ శక్తికి కోపం వచ్చిందేమో. శక్తి అనగానే ఆనాటి కాలంలో మనిషి ఊహించుకున్నది తల్లి నుంచి వచ్చింది తెలుసు కానీ తండ్రి ఎవరు అప్పట్లో తెలియదు. సో అందుకని తల్లి నీకు అనేక రూపాల్లో కనపడతాయి. మీరు ఎక్కడ చూసినా మైసమ్మ, మాంకాలమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, రేణుక, ఇట్లా రకరకాల వాళ్ళు కనపడతారు. ముత్యాలమ్మ, ఉప్పలమ్మ, ప్రతి గ్రామాల్లో మనకు కనపడదు. వీళ్ళు గ్రామ దేవతల్లో ఉన్నారు. సో వాళ్ళకి ఈ బోనాలు ఎందుకు వచ్చినాయి? ఎవరైనా చనిపోతే వాళ్ళు బతకాలని, లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే తగ్గించాలి, అమ్మవారికి ఆగ్రహం వచ్చింది కాబట్టి ఆగ్రహం తప్పించాలనే ఆలోచన నుంచి ఆ రోజు వచ్చినాయి. ఆ తరువాత ఏమైంది? ఒక 1600 ఏళ్ల క్రితం వరాహమిహిరుడు బయలుదేరిన తర్వాత, ఎవరు వరాహమిహిరుడు, ఆర్యభట్ట అనే అతను నలంద విశ్వవిద్యాలయంలో తను ఒక ఖగోళ సైంటిస్ట్, ఆ రోజుల్లోనే వైజ్ఞానికవేత్తగా ఖగోళానికి సంబంధించిన అనేక అంశాలు చెప్పాడు. అంటే గ్రహణాలకు కారణం చంద్రుడి నీడ భూమి మీద పడడం, భూమి నీడ చంద్రుడి మీద పడడం అని చెప్పాడు. చంద్రుడి నీడ భూమి మీద పడితే సూర్యగ్రహణం వస్తుందని, భూమి నీడ చంద్రుడి మీద పడితే చంద్రగ్రహణం వస్తుందని కారణాలు చెప్పి ఇది ఒక నీడలాట అని ఎప్పుడు 1600 సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అక్కడ అంత ఖగోళ విజ్ఞానం ఎదురు పెరిగిన క్రమంలో భారతదేశంలో ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రతిఘాత విప్లవం అనేది వచ్చి, ఆ శంకరాచార్య వీళ్ళందరూ వచ్చి ఆ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణాధిపత్యాన్ని పెంపొందించాలనుకున్నారు. అప్పుడు ఖగోళ విజ్ఞానం అనేక సైన్స్ కు సంబంధించిన అనేక అంశాలని దెబ్బతీస్తూ మూఢత్వాన్ని పెంపొందించే అంశాలు చాలా తీసుకొచ్చారు. అందులో ఖగోళ విజ్ఞానాన్ని దెబ్బతీస్తూ జ్యోతిష్యం వచ్చింది, భవన నిర్మాణ సైన్స్ టెక్నాలజీని దెబ్బతీస్తూ వాస్తుశాస్త్రం వచ్చింది. ఇట్లా రకరకాలుగా వాళ్ళు దూరిపోయి వాటిని మంత్రాలు, శక్తులు, మూఢత్వాల వైపు మరల్చారు. ఆ క్రమంలో ఏర్పాటు చేసుకునే ఇవి. అదే మనకు అంతకుముందు కాలానికి వెళ్తే ఈ ఆషాఢము ఇది చెడ్డది మంచిది అట్లాంటివి ఏమి లేవు. ప్రతిరోజు మంచిది. ఆ రోజుల్లో ఏంటిది? వేటకి వెళ్ళినప్పుడు వేట దొరికితే మంచిది, దొరకని రోజు అయ్యో ఈ రోజు కడుపెండింది. అప్పటి కాలం. అప్పుడు వాస్తు కూడా ఎక్కడ, ఏ చెట్టు ఏ గుహ దొరికితే అదే. సో అట్లా దొరకడమే, ఒక నివాస స్థలం దొరకడమే ఆ రోజు గగనం. ఆ పరిస్థితుల్లో దొరికిందే ఉన్న చోట ఉన్నారు. ఆ తరువాత ఇవన్నీ వచ్చి మనల్ని అంటే డిస్టర్బ్ చేసిన పరిస్థితి. సో ఈ మూఢత్వం నుంచి వచ్చినాయి ఈ చెడ్డ దినాలు, మంచి దినాలు. అంటే ఈ సంఘర్షణ నిరంతరం జరుగుతూ ఉంది. ఒక ఆధిపత్యం నుంచి వచ్చిన సంస్కృతికి, ప్రజలు ఆ రోజు తమకు తెలియని తనంతో సృష్టించుకున్న సంస్కృతికి మధ్యలో ఘర్షణ ఉంది. ఆ ఘర్షణలోనే ఇప్పుడు మీరు అన్నది కొనసాగుతోంది. అంటే వాళ్ళు కూడా కొన్నిసార్లు రాజీ పడక, ఎందుకంటే ఈ మూఢత్వం తమకు కూడా తోడ్పడతాం, తమ ఆధిపత్యాన్ని తోడ్పడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని అడగడం లేదు కదా, వాళ్ళు ప్రశ్నించట్లేదు. సో అందుకని వీళ్ళు ఈ మూఢత్వంలో ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే దీన్ని ప్రశ్నించలేకపోతున్నారు. అరే ఆషాఢ మాసం పండగలంటే చేస్తారు, ఇంకోటి చేస్తారు అని. అందుకని వాళ్ళు కౌంటర్ పార్ట్ ఏం చేసుకున్నారు? దీనికి కార్తీక మాసము అదొక అదని, ఆ కార్తీక మాసం పూజలని అలాంటివి తయారు చేసుకున్నారు. ఇక్కడ నిజంగానే బోనాలు చేస్తే మనకి వ్యాధులు తగ్గుతాయా, లేకపోతే సమస్యలు తీరుతాయా అంటే అది జరగదు. అది ఒక మూఢనమ్మకమే. ఇలాంటి అనేక అంశాలు, ఏదైనా మీరు ఈస్టర్ పండుగ అయినా అంతే, లేకపోతే గుడ్ ఫ్రైడే అయినా, లేకపోతే క్రిస్మస్ అయినా, లేకపోతే రంజాన్, బక్రీద్ ఏవైనా వాటి కిందకి వస్తాయి. కాకపోతే ఇక్కడ బోనాల్లో ఒక
సామాజిక పరమైన అంశం కూడా ఉంది మనం చర్చించాల్సి. అదేంటంటే ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, టీవీ మీడియా చూపెడుతుంది, బోనాల రోజు రంగం చెప్తారు అంటే వాళ్ళు ఏదో భవిష్యవాణి చెప్తారు. వాస్తవంగా భవిష్యవాణి చెప్తారు అనే వాళ్ళ పరిస్థితి ఏంది సమాజం? జోగిని, మాతంగి, బసివిని, దేవదాసి ఇలాంటి ఎవరు వీళ్ళు అంటే ఆ రోజు కులాధిపత్యంతో కొంతమంది శూద్ర మహిళల్ని, దళిత మహిళలను తీసుకొచ్చి వాళ్ళని దేవుడికి పెళ్లి చేసినామని వాళ్ళు జోగిని, బసివిని, దేవదాసులను కూర్చోబెట్టి మాతంగులని వాళ్ళతోటి వాళ్ళు ఊరంతా వ్యభిచారం చేసుకొని ఆ రకమైన దానికి ఒక దైవత్వమైన దేవుడిని లింక్ చేసి దేవుడి భార్య దేవత అవుతుంది కదా, వాళ్ళని కదా మీరు పూజించాలి. ఇక్కడ ఇలాంటి ఒక సామాజికమైన దురాచారం అది వాస్తవంగా చట్ట ప్రకారం నిషేధించబడింది. జోగిని, బసివిని, మాతంగి ఉండకూడదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలే వాళ్ళని నెత్తిన పెట్టుకొని చెప్పిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. రమేష్ గారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, మా ఊళ్ళో చూస్తానా, హైదరాబాద్ లో కూడా చూస్తానా, ఈ బోనాలు అనేటి ఎక్కువ శాతం బహుజనులు చేస్తున్నారు లేదా శూద్ర జాతి చేస్తాం. వాళ్ళు చెప్పి అటువంటి బ్రాహ్మణులు గాని, వైశ్యులు గాని, వీళ్ళు గాని బోనాలలో పాల్గొంటున్నట్టుగా నేను గమనించలేదు. వాళ్ళు కూడా చేస్తారా? చేయరు. ఎందుకు అంటే వాళ్ళు చేయకపోతే పూజలు చేసేది వాళ్ళే కదా. సామాజిక పరమైన అంశాలు ప్రతి దాని మీద ప్రభావితం చూస్తాయి. అంటే ఈ దేశంలో ఉన్న కులాధిపత్యం, అనువాద వ్యవస్థ ఏదైతే ఉందో అది మీరు చదువులో కనపడుతుంది, అధికార పదవుల్లో కనపడుతుంది, రాజకీయాల్లో కనపడుతుంది. అట్లాగే ఈవెన్ మతపరమైన క్రతువులు, పండగల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు పెళ్లిలో చూస్తారు, వాళ్ళు మంత్రాలు చదువుతారు. అదే బ్రాహ్మణ అనుకోండి, శర్మ నామని చదువుతారు. అదే వైశ్య అనుకోండి, గుప్తా నామని చదువుతారు. అదే శూద్రుడు అనుకోండి, దాసా నామని చదువుతారు. దాసుడు, యువర్ స్లేవ్, అలా చదివే అంశాలు ఉంటాయి. సో అట్లనే ప్రతి దగ్గర అంతే. వాళ్ళు ఇలాంటి వాటికి ఇప్పుడు మీరు ఇంత పవిత్రం, గొప్ప అని చెప్తే మీరు ఎక్కడైనా పోతరాజులు, ఎక్కడైనా శివసత్తులు, శిగాలు పెట్టోళ్ళు, మీరన్న ఆధిపత్య వర్ణాలు అంటారా, కులాలు అంటారా, వాటి నుంచి ఉంటారు? ఎవరు ఉండరు. ఎందుకని? ఇవి ఊరికి దూరంగా నెట్టబడి పోయిన వాళ్ళు, కేవలం చాకరీ చేసి శ్రమ కులాలకి వాళ్ళకి పరిమితమైంది, ఇది మాకు సంబంధం లేనిది అని అనుకుంటారు. అందుకని వాటిలోకి వీళ్ళు రారు. వాళ్ళ దేవుడు అనేది ఎక్కడ ఉంటారు? గుళ్ళల్లో. గుళ్ళల్లో అంటే ఈ గుళ్ళల్లో కాదు, వాళ్ళు పూజించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు అక్కడేమో వాళ్ళు ఉంటారు, ఇక్కడ వీళ్ళు ఉంటారు. కానీ ఈ మధ్య ఆదివాసీ గుళ్ళల్లోకి, బహుజనుల గుళ్ళల్లోకి కూడా వాళ్ళు ప్రవేశిస్తున్నారు. అంటే ఎక్కడైతే డబ్బు పోగవుతుందని తెలుస్తుందో, ఎక్కడైతే ప్రజల్ని మనం దోపిడీ చేయొచ్చు అని తెలుస్తుందో అక్కడికి మాత్రం ఈ దోపిడీ, పీడ కులాలు దూరిపోతాయి. నా పేరు భిక్షమయ్య, బొజ్జ భిక్షమయ్య. నేను పెద్దగా అయిన తర్వాత మా అమ్మ నాన్న అడిగిన, ఈ స్కూల్ పోతే అందరూ భిక్షమయ్య 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 ఏందని అంటారు, ఇంత వికారంగా ఎందుకు పెట్టిరు నా పేరు అని అడిగిన. వాళ్ళు చెప్పారు, నువ్వు దేవుని బిడ్డవు అని. అదే నేను మీ బిడ్డను కానా అన్న. నువ్వు దేవుని బిడ్డవు అన్నారు. ఎట్లా అన్న? నాన్న, బిడ్డలు బొట్టి చనిపోతుంటే నువ్వు పుట్టగానే తీసుకుపోయి దేవుని దగ్గర పెట్టాం, మన ఊళ్ళో గుళ్ళో దేవుని దగ్గర పెట్టాం, తర్వాత మాకు భిక్షం ఇయ్యని అడుక్కుంటే దేవుడు మాకు ఇచ్చిండు, మేము తెచ్చుకుంటే నువ్వు బతికినావు అన్నారు. నాకు అప్పటి నుంచి మా అమ్మ నాన్న కదా నన్ను కన్నది, దేవుడు ఎట్లా కన్నాడు అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత నాకు అర్థమైన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. అసలు మీరేమంటారు? అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన పుట్టుకేంటిది, ఎలా తయారయ్యాము అనేది ఇది వేల సంవత్సరాల నుంచి మానవులు ఎదుర్కొంటున్న ప్రశ్న. దీని మీద అనేక తార్కిక ఆలోచనలు, తాత్విక ఆలోచనలు, చాలా మలగులాలు పడ్డాయి, చాలా గ్రంథాలు రాసుకున్నారు, చాలా చర్చోపచర్చలు, వాదోపవాదాలు జరిగినాయి. ఎక్కడి నుంచి వస్తున్నాం ఏమిటి అనేది. ఇందులో కొన్ని వాదాలు ఎక్కడికి దారితీసినాయి అంటే, మనకు అతీత శక్తి ఏదో ఉంది కాబట్టి అతీత శక్తి సృష్టిస్తుంది అంటే సృష్టివాదం అనేది ఒకటి వచ్చింది. అందులోనే మనం బైబిల్లో చూడొచ్చు, యెహోవా ఆదామును సృష్టించాను, ఆదాము పక్కటెముక పీకి అవ్వను సృష్టించాను లాంటి అవి విన్నాం. ఖురాన్ కూడా కొద్ది గొప్ప అట్లుగానే ఉంటది. సో ఆదాము అండ్ అవ్వ అనేది మొదటి మనుషుల కింద చెప్పారు, అంటే డైరెక్ట్ మనిషినే సృష్టించారు. అట్లాగే పురాణాలు, వేదాలు వీటిలోకి వస్తే పురాణాల్లో, ఉపనిషత్తులు ఎక్కువ భాగం ఏం చెప్తారు, బ్రహ్మ సృష్టి చేశాడు. అందుకే మీరు పాటల్లో కూడా చూస్తారు, ఏ బ్రహ్మ చెక్కిన శిల్పము అని, లేకపోతే సినిమాలో డైలాగులు చూస్తారు, బ్రహ్మ ఎంత టైం తీసుకుని నిన్ను ఎంత అందంగా చెక్కాడు అంటే బ్రహ్మ సృష్టించాడు, దీనికి సృష్టికి కారణం అని. బ్రహ్మ ఎవరో సృష్టించి అమ్మ కడుపులో వేస్తే మనం బయటకు వచ్చామని ఈ సృష్టి సిద్ధాంతాలు చాలా కాలం ఉన్నాయి. అందుకనే అంతకుముందు ఎవరు చనిపోయినా ఇది దేవుడికో దేవతకో కోపం రావడం, ఆగ్రహం వల్ల చనిపోతున్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకొని ఉంటే వాళ్ళు బ్రతుకుతారు అని. అప్పట్లో పరిస్థితి ఏంది, ఈ వైద్య విజ్ఞానం, మెడికల్ సైన్స్ ఇంత అభివృద్ధి అయిందని కాలంలో
10 మందిని కంటే 2-3 మిగులుతారు అనే ఆలోచనతో ఒకళ్ళన్న మిగులుతారు అని. సో ఆ మిగిలిన ఒక్కరిని కాపాడుకోవడానికి ఎట్లా, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 3-4 చనిపోతే అప్పుడు మీకు భిక్షమే అంటే అట్లా ఏదో ఒకటి బతికించుకోవాలని. అందుకే మీరు మన దగ్గర ఉండే బతుకమ్మ పండుగ కనుక మీరు చూస్తే, బతుకమ్మ పండుగ, బతుకు అమ్మ. అసలు బతుకమ్మ ఎందుకు వచ్చింది అంటే, పుట్టిన పిల్లలు చనిపోతా ఉంటే ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని బతుకమ్మ, నువ్వు బతుకు అమ్మ అని ఆ దేవతకు మొక్కు, అట్లా బతుకు అమ్మ అన్నారు కాబట్టి అమ్మాయిల బతుకు సంబంధించిన అంశం అది, బతుకు అమ్మ బతుకమ్మ అని. సో అట్లా బ్రతకడం అనేది ఆ రోజుల్లో చాలా, ఒకవైపు అడవులు, పెద్ద పశువులు, ఆ మృగాలు అవన్నీ దాడి చేస్తుంటే జంతువులు, వాటి నుంచి కాపాడుకోవాలి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవాలి. ఆ రోజుల్లో వచ్చే వ్యాధులు, అంటువ్యాధులు కానీ రకరకాల వ్యాధులు. సో అట్లా ప్రాణాలు పోవడం అనేది చాలా ఎక్కువ జరిగేది. దానికి కారణాలు ఎత్తుక్కునే వాళ్ళు. ఏం కారణాలు అప్పుడు ఏం చెప్పుకునే వాళ్ళు, దేవుడికి కోపం వచ్చిందో, దేవత కోపం, లేకపోతే ఎవరో మంత్రాలు చేస్తే, చెరుదుబాట్లు శాతపళ్ళు చేస్తే చచ్చిపోయారు. సో వీటన్నిటిని తట్టుకొని మిగలాలి కాబట్టి ఇలాంటి క్రతువులకి వచ్చేవాళ్ళు. దానికి తగ్గట్టు కూడా పేర్లు అట్లా పెట్టేవారు. ఈ పేర్లు పెట్టడంలో కూడా ఒక అంశం ఉంది. ఏంటిది అదేంటంటే, ఈ మనువాద గ్రంథాలు ఆధిపత్య కులాల వాళ్ళకి మంచి పేర్లు పెట్టాలి. శర్మ వాళ్ళకి, బ్రాహ్మణ వైశ్యులకి, అదే శూద్రులు దళితులకి నీచమైన పేర్లు పెట్టాలని చెప్పి. అందుకే మీరు పెంటయ్య, పుల్లయ్య, భిక్షమయ్య, ఇస్తారు, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. అంటే పేరు కూడా అంత కించంగా ఉండాలి. మళ్ళీ ఇస్తారంటే ఇస్తారని రే ఇస్తిగా ఇట్రా అంట. వాళ్ళ పిలుపులో గాని వాటన్నిటిలో గానీ ఆధిపత్యం కనబడుతుంది. ఇక్కడ అంటే ఒకవైపు ఏమో దేవుని తీసుకొచ్చి పెట్టారు బతికేయడానికి, ఇంకోవైపు ఏమో మళ్ళీ ఆ నీచత్వం, ఆధిపత్యం, పీడన, మళ్ళీ దాన్ని కాపాడుకున్నారు, దాన్ని వదిలిపెట్టలే. అక్కడి నుంచి దానికోసమే ఇవన్నీ ఇలాంటి గ్రంథాలు, కల్పితాలు, ఆ రాజరికం, ఆ భూస్వామ్య వ్యవస్థ దోపిడీ, దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం అలాంటివన్నీ రాసి పెట్టారు. అవి మన బుర్రలోకి ఎక్కించారు. అందుకే మన బుర్రల్లో కూడా ఏమైంది, బహుజనుల జీవితాలు, శూద్రులు, దళితులు, మహిళలు చూసుకుంటే సహజంగానే నా పుట్టుకే ఇది, నేను ఇట్లనే ఉండాలి అంటే, నేను చాకరీ చేయడానికి, బానిసత్వం చేయడానికి పుట్టాను, ఎట్టి చేయడానికి బుతికాను. మన తెలంగాణలో ఎట్టి అనేది, ఎట్టి చాకిరి, మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకు చూస్తాం కదా, ఎట్టి కోసమే పుట్టాను. అందుకే మీరు ఊర్లలోకి వెళ్తే ఇప్పటికీ కొంతమంది పెద్ద మనుషులు, నీ బాంచన్, నీ కాల్మక్త బాంచన్. ఇప్పుడు కాల్మక్త అనేది అంతా లేకపోయినా బాంచన్ అనేది మాత్రం ఊతపదంకి. అంటే అది ఓంగానే దొర దగ్గరకో ఊర్లో కొద్దిగా ఆధిపత్యం ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఆ చెప్పుల చేత పట్టుకొని కాల్మక్త బాంచన్ అన్న. ఎవరికి వాళ్ళే మేము బానిసలము, బానిసత్వం చేయడానికి పుట్టాము అనేది నింపడానికి ఇవన్నీ వచ్చినాయి. అందుకే కదా బ్రాహ్మణోసి ముఖమాసిత్ బాహు రాజన్యకృత ఉరు తదస్యో యద్వైశ్య పద్భ్రావో శూద్రజాయతే. మేము తలల నుంచి వచ్చాం కాబట్టి మేము మీద పెత్తనం చేయడానికి, తలలు, భుజాలు, పొట్ట, మేము అందరం, మీరు పాదాల నుంచి వచ్చారు కాబట్టి చాకరీ చేయడానికి పుట్టారు, బానిసత్వం కోసం పుట్టారు. సో యూ హౌ టు బి స్లేవ్, మీరు బానిసలుగానే బ్రతకాలి అనేది వచ్చింది. సో దాంట్లో నుంచి ఇవన్నీ ఇలాంటివన్నీ కల్పించారు. మనలో ఉండే వాటికి పేర్లు పెట్టడంలో, వీటిలో కూడా ఇలాంటివి ఎట్లా అక్కడి నుంచి వచ్చేసరికి మన పేరు అంటే, మనమే ఈ పేరు చూసి ఏమైతుంది, మనలోనే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. అంటే నువ్వు సుపీరియర్ పేరు అవ్వడానికి లేదు, అలా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో నింపేసి ఇక పేరు నుంచే నేను అంటే మీరు అన్న అవమానాలు ఎదుర్కోవడం, అరే బిచ్చం వేసుకుంటావరా, ఇట్లాంటి రకరకాల ఎగతాళ్ళు ఇవన్నీ చాలా మంది భరించున్నారు. సో వాటిలో నుంచి బయట రాని పరిస్థితి ఉంది. సో ఇక్కడే అంటే పుట్టుక అన్నప్పుడు, ఒకవేళ నిజంగానే సృష్టివాద సిద్ధాంతం అనుకుంటే కూడా, యెహోవానో బ్రహ్మో సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పుడు వాళ్ళు సృష్టించిన వాళ్ళందరూ సమానంగా ఉండాలిగా. సృష్టించింది ఒక్కరే కదా, మేబీ యెహోవా, మేబీ బ్రహ్మ, కానీ ఎవరు ఒకరే కదా. ఆ ఒక్కరు సృష్టించిన సృష్టి ఒకరే విధంగా ఉండాలి కదా. ఎందుకు ఈ తేడాలు ఉన్నాయని మనం అడుగుతాం. మీరు పుట్టుక నుంచే ఈ తేడా ఎందుకు ఉంది అంటే, ఎందుకు ఈ తేడా ఉందంటే ఏం చెప్తారు, అమ్మ కడుపున పుట్టిన వాళ్ళందరూ ఒకే సీరుగుంటారా అంటారు. అమ్మ అనేది ఒక మామూలు మనిషి కదా, మీ దైవం అంత దైవత్వం లేదు కదా. మీరు అమ్మతో దైవత్వంతో పోల్చినప్పుడు ఇక మా అమ్మ కంటే నీ దేవుడు ఏం గొప్ప అని వచ్చేస్తుంది ఆటోమేటిక్ ప్రశ్న. అంటే నువ్వు ఇక్కడ పోల్చుతుంటే, నేను ఇక్కడ ప్రశ్న అడిగింది ఎందుకు ఈ సమానత్వం లేదు, పుట్టుకతో సమానత్వం లేదు. ఈ ప్రశ్న అడిగితే ఇక్కడ ఏమంటారు మనవాదులు, లేదు ఆయన ఏం చెప్తాడు భగవద్గీతలో, చాతుర్వర్ణం మయా సృష్టి అంటాడు. ఓకే, చతుర్వర్ణాలు ఆయనే సృష్టించింది కదా, మరి అన్ని కులాలు అక్కడి నుంచి వచ్చినాయి కదా అని మనం అడిగితే ఏమంటారు, దాని పక్కనే ఉంది గుణకర్మస్య విభాగ, అంటే గుణకర్మాల్ని బట్టి నేను సృష్టించిన, వాళ్ళ గుణాల కర్మాల్ని బట్టి ఇది సృష్టించబడింది అంటారు. అప్పుడు ఏమంటారు, ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణాన్ని మారొచ్చు ఇవన్నీ అన్నారు. ఇక్కడ పెద్ద మోసం ఉంది. గుణము అంటే మీరు ఇప్పుడు ఉన్న గుణం, కర్మ అంటే నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలం ఇక్కడ అనుభవించు అంటున్నారు. అంటే నేను ఇక్కడ స్లేవరీగా ఉండాలా, నేను బాంచ బతకడానికి శూద్ర దళిత కులంలో పుట్టినా అని చెప్పించి నాతో ఒప్పించి ఈ చాకరీ చేయించడం అనేదే కదా ఇందులో ఉన్నది. నా గుణం బట్టి వస్తే, ఇప్పుడు ఎవరి గుణాన్ని బట్టి వచ్చింది ఆ విధంగా తీసుకొచ్చి చెప్పడం. ఇక్కడే పుట్టుకలు, చావులు, వీటి గురించిన ఇవి వస్తాయి. అందుకే ఏమంటారు అందులో పాపయోనయ అంటాడు. నువ్వు ఎందుకు ఇక్కడ పుట్టినావంటే పాపయోనిలో పుట్టినావు అన్నాడు. అంటే
నన్ను అవమానించడమే కాదు, నా పుట్టుకని నా తల్లిని అవమానిస్తున్నారు. సో ఇంత దారుణమైన గ్రంథాలను ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం పేరుతో పెడతా ఉన్నాం. సో ఇక్కడే అంటే పుట్టుకకి కారణం ఏంటిది, ఎలా పుట్టారు, ఏం జరిగింది, నిజంగానే సృష్టి సిద్ధాంతం అయితే మరి సమానత్వం ఎందుకు లేదు, ఆ దేవుడు ముందు అందరు సమానం కాదా? మనం ఏదైతే ఒకవేళ మీరు అతీతమైనది ఉంది అలౌకికమైనది ఉంది అంటే అలౌకికమైన దాంట్లో మీరుంటే లోకానికి అతీతంగా ఉండే దైవం అయితే ఈ లౌకికమైన వాటితోటి మీరు ఆలినందుకు కంపేర్. ఇప్పుడు చాలా మంది అంటారు అసమానతలు ఉంటాయిగా, హాస్పిటల్లో చెప్రాసి ఉండడా, అటెండర్ ఉండడా, ఆఫీసర్, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుని నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసిన ప్రశ్న కదా రావాలి. అతని ముందు అందరు సమానంగా ఉండాలి కదా. దీనికి కారణం నీ పుట్టుక అంట. నిజమా? ఈ పుట్టుకలు చావులు వీటి గురించి కదా చర్చ జరగాలి. అందుకే మీరు ఈ చర్చ చేపట్టారు, పుట్టుక చావులకు సంబంధించిన మిత్ అండ్ రియాలిటీ మాట్లాడదాం. రమేష్ గారు, సంతానం లేని వాళ్ళు చాలా మంది గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సంతానం కోసం తప్పిస్తూ 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 అనేక జపాలు, దేవుళ్ళు, పూజలు, పురస్కారాలు, మొక్కులు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముడుపులు కట్టడాలు, కంకణాలు కట్టుకోవడాలు, కానుకలు ఇవ్వడాలు, ఇట్లాంటి అన్ని చేస్తున్నారు. అసలు ఎవరికైనా సరే సంతానం, భార్య భర్తలు ఇద్దరికి సంతానం కలగలేదు అని అంటే ఆ సంతానం ఏ విధంగా వాళ్ళకి కలుగుతుంది? అలా చేస్తే కలుగుతుందా, లేక ఏం చేయాలి వాళ్ళు సంతానం కలుగుతారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి అనేక క్రతువులు చేస్తున్నారు సంతానం లేదని. అట్లాగే ఆయిల్ సుక్కలు తాగితే స్వస్థత కూటం, అదొక పెద్ద కార్పొరేట్ అట్లాంటివి అన్ని ఉన్నాయి. దర్గాల దగ్గర పోయి మొక్కులు మొక్కుతాం, కందూర్లు చేస్తామంటారు పిల్లలు కలిగితే. ఇలాంటివి అనేక రకమైన అంశాలు ఉన్నాయి. నిజంగానే పిల్లలు ఎట్లా పుడతారు అంటే మళ్ళీ అదే కారణం. అంటే నువ్వు సృష్టికి కారణం, నువ్వు రావడానికి కారణం నీ పూర్వజన్మ లేకపోతే దైవ సృష్టి, దానివల్ల వచ్చింది కాబట్టి దైవాన్ని సంతృప్తి చేసుకోవడానికి ఇవన్నీ అనే దాంట్లో ఉంది. ఈ రోజు వాస్తవంగా మానవ సృష్టి అక్కడే జరిగిందా అనే దానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి డార్విన్ చెప్పాడు ఎట్లా జీవులు పరిణామం చెందుతూ ఇక్కడ దాకా వచ్చినాయని. అది 480 కోట్ల సంవత్సరాల క్రితం భూమి రూపంలోకి వచ్చింది. ఆ భూమి మీద 100 కోట్ల సంవత్సరాలు, హాంఫట్ అంటే రాలే, 100 కోట్ల సంవత్సరాలు అనేక భౌతిక రసాయన చర్యలు జరిగి వాటన్నిటి ఫలితంగా ఈ కర్బన పదార్థాలన్నీ సమ్మేళనాలుగా ఏర్పడి, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటి సమ్మేళనాలు అవన్నీ కర్బన సమ్మేళనగా ఏర్పడి, కార్బానిక్ కాంపౌండ్స్ ఏర్పడి అవి ఒక ప్రోటీన్స్ రూపం తీసుకొని ఆ తర్వాత కోజర్వేట్స్ రూపం తీసుకొని ఆ తరువాత లివింగ్ సెల్ గా తయారై ఎక్కణ జీవులు, బహుకణ జీవులు. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ కోజర్వేట్స్ లేదా ఈ ప్రోటీన్స్ తయారైన పరిస్థితిని చూసుకుంటే అక్కడి నుంచి మొదలు పెడితే 380 కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలం ఈ రూపం. అకస్మాత్తుగా ఎవరో ఒకరికి అంటే రాలే, అది ఎముకలు వీకి లేకపోతే ఇంకోటి చేస్తే రాలే, మట్టి బొమ్మలు చేసి ఎవరు కడుపు లేయరు. ఇది ఒక 380 కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలం. అందుకే మనకు దాశరథి పాట ఉంటుంది, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామం. ఈ మానవ రూపం కోసం 380 కోట్ల సంవత్సరాల జీవ పరిణామం తర్వాత రూపం వచ్చింది. దీనికోసం జరగలే, కానీ ఆ 380 కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలితం ఈ మానవ రూపం. మనమే కాదు, హోమనైట్స్ లాంటివి మనలాంటి ఇతర జీవులు ఇంకా కొన్ని ఉండేవి. ఆస్ట్రలోపిథెకస్ అని, తర్వాత నియాండర్తల్స్ అని, హోమో ఎరెక్టస్ అని, హోమో ఎబిలిస్ అని, ఇలాంటి అనేక రకాల అంటే వానర జాతులు ఏవైతే మనతో పూల జాతులు ఉండేవి అవన్నీ ఎక్స్టెంక్ట్ అయ్యి అవన్నీ అంతరించిపోయి ఒక హోమోసేపియన్స్ అనే ఈ జాతి మాత్రమే మిగిలింది. సో ఈ పరిణామాన్ని అర్థం చేసుకోకుండా మనిషి ఎలా వస్తారు? ఇప్పుడు ఈ పరిణామంలో కూడా ఒక లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ తయారైన తర్వాత, సెక్షువల్ రిప్రొడక్షన్ సిస్టమ్ అంటాం, ఇది తయారైన తర్వాత అంటే మానవుల్లో మామూలుగా ఏకణ జీవి అది చీలిపోయి రెండుగా అయిపోయి ఇట్లా రకరకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు. సో ఇందులో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఏర్పడిన తర్వాత మానవ రూపం అంటే ఆ తర్వాత అనేక జాతులు వచ్చినాయి. అందులో నుంచి వచ్చిన మానవ రూపం ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి వచ్చేదేమో. సో ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు గమనిస్తే ఒక ఎలా పుడతారు పిల్లలు? పూజలు చేస్తే, నోములు చేస్తే, కలవరి ఆయిల్ తాగితే, దర్గాల దగ్గర పోతే పుట్టారు, కందూరులు చేస్తే పుట్టారు. పిల్లలు ఎట్లా పుడతారు? ఒక స్త్రీ పురుషుల కలయిక జరిగితే, పురుషుడి నుంచి స్పెర్మ్ శుక్రకణం వస్తే, తల్లి నుంచి అండం వస్తే, ఎగ్ వస్తే, ఈ రెండు కలిసిపోయి ఫర్టైల్ అయి ఫలదీకరణ చెంది జైగోట్ అనే ఒకటి ఫామ్ అయితే సంయుక్త బీజం అంటాం. అది తల్లి గర్భంలో పడినప్పుడు 9 నెలలు ఆ ఒకే ఒక్క కణం, ఆ జైగోట్ 9 నెలలు అనేక పరిణామాలు చెంది కోటాను కోట్ల కణజాలాల సముదాయంగా శిశు రూపంలో బయటకు వస్తుంది. అందుకే ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్పినా, పిల్లలు పుట్టడానికి ఎన్ని కారణాలు చెప్పినా, ఎవరెన్ని మాటలు చెప్పినా అల్టిమేట్ గా ఏమైంది? ఆ కాలంలో చనిపోయారు కాబట్టే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 5, 6, 7, 10 మంది డజన్ దాకా కన్నారు. ఇప్పుడు
ఒక్కరిద్దరితో ఆపేస్తున్నారు. అంటే ఈ రోజు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లొచ్చింది? నాకు పుట్టిన ఒక్క బిడ్డనైనా నేను కాపాడుకోగలను, ఎందుకంటే సైన్స్ నాకు తోడు. ఈ రోజు మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది, వైద్య విజ్ఞానం అనేది చాలా అభివృద్ధి అయింది. సో అందువల్ల సైన్స్ నాకు తోడుకుంది కాబట్టి నేను ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా నేను కాపాడుకోగలను అనే ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు ఒకటి ఇద్దరు మాక్సిమం అయిపోతున్నారు. ఆ రోజుల్లో అది లేదు. ఇప్పుడు పిల్లలు అసలు పుట్టలేదు. పుట్టకపోతే ఈ రోజులు ఇప్పుడు నోములు నోసి పూజలు చేసి కర్వలయాలు కందులు చేసి ఆవుతారా, అక్కడ ఆగే పరిస్థితి లేకుండా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చింది. అంటే ఏం చేస్తున్నావు? పురుషుడి నుంచి స్పెర్మ్ తీసుకుంటున్నావు, శుక్రకణం, తల్లి నుంచి ఎగ్ తీసుకుంటున్నావు, అన్నం, ఈ రెండింటిని ఆర్టిఫిషియల్ గా ఫర్టైల్ చేస్తున్నావు. ఈ చేసిన దాన్ని ఆ జైగోట్ని ఒక దగ్గర ప్రిజర్వ్ చేస్తున్నావు. ప్రిజర్వ్ చేసిన కొన్ని నెలల తర్వాత దాన్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో పెడుతున్నావు. ఇప్పుడు పిల్లలు కలగడానికి ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి. అంటే ఒక సమస్యకి మీరు దేవుడి దగ్గర ఏదో మానవాతీత శక్తి దగ్గర ఆగిపోతే సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్య అట్లనే ఉంటుంది. మీరు ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని మతపరమైన సాంప్రదాయాలు పాటించినా దానికి పరిష్కారం దొరకదు. ఇక్కడ మీరు పుట్టుక ఎలా జరుగుతా ఉంది, మనిషి ఎలా పుడుతున్నాడు అనేది అర్థమైన తర్వాత ఎవరు తయారు చేసి వేరు, ఇది ఒక శుక్ర కణం, ఇది ఒక అండము, దీని నుంచి అనేక కణ విభజన జరుగుతుంది, మైటాసిస్, మయాసిస్, ఇలాంటివన్నీ అర్థమైన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ కండిషన్ లో వాటిని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ఫర్టైల్ చేయాలి, మళ్ళీ ఆర్టిఫిషియల్ గా దాన్ని ప్రిజర్వ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి తల్లి గర్భంలో ఏ కండిషన్ లో పెట్టాలి, ఎట్లా అది మళ్ళీ ఇప్పుడు మనం చెప్పినాం అనుకోండి, మరి అది ఆఖరికైనా మళ్ళీ తల్లి గర్భంలోనే తెచ్చి పెట్టాల్సి వస్తుంది కదా అంటారు. ఏమో టెక్నాలజీ కొద్ది రోజులు పెరిగితే ఇంక్యుబేటర్ లోనే తయారు చేస్తారు, ఇంకా పెరుగుతుందేమో. అసలేం దాకా ఇక్కడికి దాకా వచ్చినాం కదా, ఇట్లా పెరుగుతుంది. కాబట్టి అంటే పుట్టుకలో ఉండే మిత్స్ ఏవైతే ఉన్నాయో, అపోహలు లేదా నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు. పుట్టుక కారణం ఇది, ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇదంతా ఒక సిస్టమ్ ఉంది అనేది అర్థమైన తర్వాత, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకటి ఉంటది అనేది అర్థమైన తర్వాత ఆ రకమైన ఆలోచన నుంచి బయటపడి సమాజం ముందుకు పోతా ఉంది, మానవ సమాజం. రమేష్ గారు, పిల్లలు కలగటానికి ఏం కారణం చెప్పారు. అయితే ఒకరికి ఆడపిల్లలే పుడతారు, ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక దీనికి ఆడపిల్లలే పుడతారు, దీన్ని వదిలేసి మగపిల్లల కోసం ఇంకోలు చేసుకోమంటారు. అసలు ఒక భార్య భర్తలకు, ఒక స్త్రీకి ఆడపిల్లలే పుట్టడానికి భార్య కారణమా, భర్త కారణమా? ఇంతకుముందు దాంట్లో మీరు అడిగిన దాంట్లో కారణాలు, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు మగవాళ్ళలో శుక్రకణాలు అవి తగినంత సంఖ్యలో తయారు కాకపోవడం కావచ్చు, లేదా వీక్ గా ఉండడం కావచ్చు, కారణం కావచ్చు. ఇప్పుడు మీరు పూజలు చేస్తే, పునస్కారాలు చేస్తే అది మారుతా, దీనికి తగ్గ మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందా? అట్లే తల్లి అండం రిలీజ్ అయ్యేట దాంట్లో ఉండే లోపాలు ఏదన్నా, అట్లాగే తల్లి గర్భాశయంలో లోపం ఉంటాయి. ఇలాంటివన్నీ సరి చేయడానికి ఆ మార్గాలు. ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మాయి పుట్టడానికి కారణం చాలా చోట్ల మనం గ్రామాల్లో చూస్తాం. ఏంటిది అది? ఒక వరుసగా ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు, కానీ కొడుకు కావాలిగా. కొడుకు లేకపోతే, తలకురి పెట్టకపోతే వీడు స్వర్గానికి ఎట్లా వెళ్తాడు? పున్నామ నరకాన్ని తప్పించేటోడు. వంశాంకురం లేకపోతే ఎట్లా? అంటే కొడుకు కోసం ప్రయత్నం చేయడం. అది 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది 9 మందిని కొడుకు కోసమే కన్న వాళ్ళు. ఆయన వరుసగా అమ్మాయిలు. ఇప్పుడు ఏమంటారు? 2, 3 అమ్మాయిలు పుట్టారు అనుకోండి, పేదరికం తాదలేరు, ఈ ఫ్రస్ట్రేషన్, ఈవెన్ పేదరికం కాదు, ఈవెన్ డబ్బులు ఉన్న వాళ్ళు, సంపాదన ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు? అమ్మాయిలను ఏమంటే భార్యల్ని కొట్టడం, తిట్టడం, అత్తలు కొట్టడం, ఊరికే ఆడపిల్లల్ని అంటావు, ఏం పని లేదా, మగపిల్లల్ని అనవంటే అని వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు, వేధింపులకు గురి చేస్తాం. ఇప్పుడు మీరు అన్న పాయింట్ వస్తుంది, కారణం ఎవరు? అమ్మాయి అబ్బాయి పుట్టడానికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా మగవాళ్ళే. ఎందుకంటే మనలో XY క్రోమోజోమ్స్, ఆడవాళ్ళ XX క్రోమోజోమ్ ఉంటుంది. అంటే 2 వేరు ఉన్నాయి మనకి, XY, వాళ్ళ XX. సో మన నుంచి XY అయినా, మన నుంచి Y అయినా, వాళ్ళ రెండిట్లో ఏది వచ్చినా XA, అదొచ్చిన XA, ఇది వచ్చిన XA. కాకపోతే మగవాళ్ళ నుంచి X పోతుందా, Y అక్కడ కలిసేటప్పుడు X కలుస్తుందా, Y కలుస్తుందా అనేది ఉంటుంది. సో X కలిసినప్పుడు XX అవుతుంది మళ్ళీ అమ్మాయి, Y కలిసినప్పుడు అబ్బాయి. ఇప్పుడు మగవాళ్ళ నుంచి వెళ్లే క్రోమోజోమ్స్ ఏమిటి, టైప్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప X Y అనేది. కానీ వాళ్ళ నుంచి వచ్చే దాని మీద ఆధారపడి ఏమి ఉండదు, వాళ్ళు ఏదైనా ఎక్సే కదా. ఇక్కడ నిజంగానే దానికి కారణం ఎవరు? అమ్మాయి అబ్బాయి పుట్టడానికి కారణం అమ్మాయి అయినా అబ్బాయి అయినా మగవాళ్ళే. కానీ ఎవరిని నిందిస్తున్నావు? ఎందుకని అంటే సోషల్ హైరార్కీ ఏదైతే ఉందో, ఈ సామాజిక ఆధిపత్య వ్యవస్థ ఎక్కడైతే ఉందో, ప్రతి దాంట్లో అటు లింగాధిపత్యం కావచ్చు, కులాధిపత్యం కావచ్చు, మతాధిపత్యం కావచ్చు, భాషాధిపత్యం, ఎక్కడైనా సరే ఏం చేస్తాం? ఎవరైతే అణచివేస్తున్నారో పీడకులు ఉంటారో, పీడకులు ఖచ్చితంగా పీడితుల మీదనే నెపం పెడతారు. తప్పు పీడకులదైనా ఒప్పుకోరు, ఎందుకంటే ఆధిపత్యం కదా. నేను తప్పేంటి, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టు రాసి ఉంటుంది. నేను రైట్, నేనేంటి, నువ్వు కదా తప్పు. నా దగ్గర ఎందుకు తప్పు జరుగుతుంది? నా దగ్గర తప్పు కాదు అంటే నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావు, నేను ఏం చేసినా రైటే. చివరికి పరీక్షలు చేసుకుందాం అంటే వాడు రాడు. ఎందుకంటే అమ్మో 2 రకాలు పరీక్షలు చేసుకోవడానికి వస్తే ఏమైతుంది, తన లోపం బయట పడుతుంది, ఆ తాళ్ళని తిట్టేది పక్కకు పోతుంది. ఇప్పుడు పరీక్ష చేసుకొని ఇంటుంటే వాళ్ళని కొట్టవచ్చు, తిట్టవచ్చు, వేధించవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఆఖరికి డైవర్స్ అనొచ్చు.
ఇవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అమ్మాయి పుడితే ఊక అమ్మాయిలు పుడతారు, మీ ఆవిడకి ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అరే లోపం నీ దగ్గర ఉంటే అక్కడ ఇచ్చుడేంది, అప్పుడు కూడా అదే పుట్టవచ్చు కదా. సో ఇది అయితే ఈ లోపాలను సరి చేయలేరు. అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది అనేది అది ఎట్లా ఎక్స్ కలవాలా వై కలవాలా అనేది ఈవెన్ ఆర్టిఫిషియల్ దాంట్లో కూడా ఇప్పటికీ ట్రై చేయడం సాధ్యం. ఏమో భవిష్యత్ టెక్నాలజీ చెప్పలేము. మరణం అనే మాట వింటనే చాలా మంది భయపడతారు. ఆ మాట వింటందుకు దాని గురించి మాట్లాడటానికి. అసలు మరణం అంటే అంత భయంకరమైందా? లేదు. ఎందుకు మరణం వస్తుంది, ఎందుకు చావు వస్తుంది? పుట్టిన తర్వాత మనిషికి అట్లనే ఉండడా? వయసు పెరిగితే మాత్రం చావు వస్తుందా? చావు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మరణం అనగానే మీరు అన్నట్టు మనం ఏదైనా పొరపాటున నేను చనిపోయే దిశ నుంచి ఇక్కడికి వచ్చినా లేకపోతే రేపు పొద్దున చనిపోవచ్చు అన్నావు అనుకోండి, ఆ గురించి మాట్లాడతావు. నువ్వు బతకాలి అంటే నేను బతకాలనుకునే కోరుకుంటే బతికిపోతానా? చావు గురించి మాట్లాడచ్చు అంటే ఇది ఒక రకమైన దానికి తీసుకెళ్లారు. ఎందుకని ఈ గ్రంథాలు సృష్టించినాయి. మీరు చావు అనగానే ఈ జన్మ నుంచి మీకు మోక్షం దొరకాలి. స్వర్గానికి నరకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్లకుండా మీరు మోక్షం దొరకాలి. ప్రభు రాజ్యానికి వెళ్తావా, జన్నాతికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా, ఇంద్రుడి స్వర్గానికి వెళ్తావా, అక్కడ ఏం చేస్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. సో నేను చనిపోయిన తర్వాత నాకు నరకం ఉంది, ఆ నరకంలో నేను అనేక రకాల శిక్షలు అనుభవిస్తా, నరకంలో బాధలు ఉంటాయి, అంతిమ దినాలు, తీర్పు దినాలు, ఆ దేవుడు తీర్పు తీర్చు నిన్ను అనేసరికి నేను చనిపోయిన తర్వాత ఏమైపోతుందో, నరకానికి వెళ్తున్నామో, ఇక్కడే ఉంటే అయిపోద్ది కదా అని. సరే మనిషి శాశ్వతంగా బ్రతకాలనేది ఆశ ఉండొచ్చు ప్రతి ఒక్కరిలో. కానీ నేను చెప్పిన 380 కోట్ల జీవ పరిణామంలో ఈ జీవికి ప్రతి జీవకణానికి పరిమితి ఉంది. కంటిన్యూ కాదు అది, దానికి పరిమితి ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు వైరస్లకి రోజులలో ఉంటది. మన కరోనా 14 రోజులు దాని లైఫ్ స్పాన్. సో కొన్ని జీవులకి నెలలు ఉంటది, కొన్ని జీవులకి ఏళ్ళు ఉంటది, కొన్ని జీవులకు 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు తాబేలు లాంటివి ఇతర కొన్ని 100 ఏళ్ళు కూడా బ్రతికే కొన్ని చెట్లు ఉంటాయి. కానీ ఏదైనా అల్టిమేట్ గా జీవం అనేది నిర్జీవంగా మారడమే. ఎందుకంటే మనం వచ్చిందే నిర్జీవం నుంచి. 480 కోట్ల ఏళ్ల క్రితం వెళ్తే జీవకణం లేదు ఈ భూమి మీద. సో నిర్జీవమే కర్బన సమ్మేళనగా మారి అక్కడి నుంచి జీవకణంగా రూపొంది ఈ జీవకణాలు పరిణామం చెంది ఇక్కడ దాకా వచ్చినాం. సో అల్టిమేట్ గా ఏ జీవకణమైనా తిరిగి నిర్జీవంగా మారిపోవాల్సింది. మరణం సహజమైంది అంటారు. ఏ జీవైనా, మీరు నేనే కాదు. కాకపోతే మనిషి చేసే ప్రయత్నం ఎంతసేపు ఉంటుందంటే దీన్ని ఎంత ప్రొలాంగ్ చేయగలం. 60, 70, 80, 100. ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇవన్నీ వస్తే 120, 130, 150 దాకా కూడా పోవచ్చేమో అనే ప్రయత్నాలు ఏదో జరుగుతా ఉంది. బట్ ప్రొలాంగ్ అవ్వడం అనేది సాధ్యమని. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇంత జీవన వయస్సు అనేది ఇంత లేదు. అది అప్పుడు 30-40 ఏళ్లకే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉండేది. ఎవరో ఒకళ్ళిద్దరే 90-100 ఏళ్ళు బతికారు. ఒకప్పుడు మనోళ్ళు ఏమంటారు, వెనకట 90 ఏళ్ళు 100 ఏళ్ళు లేదు. ఇవాళ బతికినంత మంది ఆ రోజు బ్రతకలేదు, చనిపోయారు. కాబట్టి ఆ రోజు సంఖ్య కూడా ఈ రోజు 140 కోట్లకు చేరింది. ఏ రోజన్నా 50 కోట్లకు చేరిందా ఇండిపెండెన్స్ ముందు గానీ 100 ఏళ్ల క్రితం గానీ మనం చూసుకుంటే? అందుకని అది పెరుగుతూ ఉంది. అంటే ఈ అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి లైఫ్ స్పాన్ లాగగలం, దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయగలం తప్ప నివారించడం అనేది సాధ్యం కాదు. ప్రతి జీవి నిర్జీవిగా మారాల్సిందే. అది ఈ జీవ పరిణామం యొక్క నియమము. కొందరు చెప్తారు జన్మ పునర్జన్మ ఉంటుంది, స్వర్గము నరకం ఉంటుంది, పాపము పుణ్యం ఉంటుంది, నీకు కర్మ కూడా ఉంటుంది అని ఇట్లాంటివన్నీ చెప్తారు. వీటన్నిటిని ఆ మరణానికి గాని ఈ పుట్టుకకు గాని ముడి పెడతారు. మరి ఉంటాయంటవా ఉండయంటవా? అందుకే జన్మరాహిత్యం కోసమే ఈ క్రతువులన్నీ వస్తాయి. ఈ మత క్రతువులు ఇవన్నీ వచ్చేది జన్మరాహిత్యం అంటే జన్మ లేకుండా, ఇంకో జన్మ అనేది లేకుండా ఉండాలనే దానికోసమే ఇవన్నీ. మీరు అన్న కర్మ సిద్ధాంతం అదేగా చెప్తారు. ఎవరైనా చనిపోగానే అమ్మట వేస్తారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మ. అర్జున, కర్మ ఫలాలను ఎవరు తప్పించలేదు. అది కర్మ అంటే ఏంది? నువ్వు పూర్వజన్మలో చేసిన పాపం ఇది ఈ జన్మలో వస్తుంది, మళ్ళా రాబోయే జన్మలో కూడా వస్తుంది, భవిష్యత్ జన్మలో. ఆ ఫలాలు నీ ఎంట పడతాయి. కాబట్టి జన్మరాహిత్యం కావాలి, ముక్తి మోక్షం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి. నిజంగానే అదే అసలు మరణానంతర జీవితం ఉంటుందా? అసలు మరణం అనేది ఉండదు. అది మనిషి ఉండకపోవచ్చు, కానీ ఆత్మ ఉంటది. షర్టును వదిలి ఇంకో షర్టు వేసుకున్నట్టుగానే నిన్ను ఆత్మ వదిలి వేరే కాడికి వెళ్తుంది. అది వేరే తల్లి కడుపులో పడుతుంది. ఆ విధంగా మరో జన్మ ఎత్తుతుంది. అందుకని మీరు నిశ్చింతగా ఉండండి, పుణ్యం చేసుకోండి. తల్లి కడుపు మరో జన్మ ఉంటుంది, స్వర్గానికి పోతారు. అందుకనే స్వర్గంలో జన్నాత్ అయితే 72 మంది కన్యలు ఉంటారని, లేకపోతే అక్కడ ఏదో అలా ఎదురు చూస్తుంటాడని, అక్కడ అన్ని ఏదో పంచభక్ష పరమాన్నాలు ఉంటాయని, లేకపోతే స్వర్గం వెళ్తే రంభ, ఊరోసి, మేనక, తిలోత్తమలు, ఇంద్రుడు, సురాపానాలు, కామధేనులు, కల్పవృక్షాలు, వైకుంఠం, కైలాసం, ఇప్పుడు అన్ని వైకుంఠ ధామాలు కట్టించారు కదా మూడతో ముఖ్యమంత్రి. సో అట్లా వైకుంఠ ధామాలు, వైకుంఠానికి వెళ్తామని, లేకపోతే ప్రభు రాజ్యం, నీకు అంతిమ దినాల్లో సింహాసనం వచ్చి నీ కోసం ఎదురు చూస్తుంటే తీసుకపోతుంది. ఇవన్నీ నిజంగానే
అంటే ఆత్మ, స్పిరిట్, రకరకాల పేర్లతో చెప్పుకోవచ్చు. ఇదంతా అశాశ్వతమైన ప్రపంచం, మిథ్యా ప్రపంచం, మాయా ప్రపంచం. అసలైన ప్రపంచం శాశ్వతమైనది నువ్వు చనిపోయిన తర్వాతే ఉంది, అక్కడ ఉంది. సో ఆఫ్టర్ లైఫ్ అనేదే నీకు అది ఎటర్నల్ లైఫ్, అదే శాశ్వతం. ఇది పరిమితమైంది. అసలు ఇది దీనికోసం ఎందుకు ఎంపర్లాడుతున్నాం? ఈ భోగలాలసత ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టండి అంటాడు. అంటే మనం ఇప్పుడు ఏసీ వేసుకున్నా లేకపోతే కారు తీసుకునేదన్నా. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే వీటన్నిటిని బోధిస్తారో ఇది అశాశ్వతమైంది, భోగలాలసత వద్దు, వదిలిపెట్టండి, ఇక్కడే ఉన్నాయి, మీరు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నాయి, అవి కదా అనుభవించాలి, జన్మరాయచ్చు అనేవాళ్ళు. మీరు అది చెప్పే వాళ్ళందరూ చూడండి, ఏసీ కార్లలో తిరుగుతారా, మన ఆర్టీసీ బస్సులు తిరుగుతారు, నడిచిపోతారా, ఏ కార్లలో తిరుగుతారు, ఏ ఇళ్లలో ఉంటారు, ఏం తింటారు, ఏ సుఖాలు అనుభవిస్తారు? అంటే చాకరీ చేసే ప్రజలకే, శ్రమజీవులకే ఇలాంటివన్నీ చెప్తారు. వాళ్ళు మాత్రం అనుభవించాల్సిన, ఆల్రెడీ మేము చాకరీ చేస్తుంటివి, పేదరికంలో ఉంటివి, ఇల్లు లేకనే ఉంటివి, తిండే సక్క లేదా, పిల్లలకే మంచి పోషకారం పెట్టలేకపోతుంటివి, ఇంకా మనకి ఎందుకు చెప్పడం భోగలాల్స్తాయి, ఇదంతా అశాశ్వతమైన. నువ్వు కదా పాటించాల్సింది, నువ్వురా మాతో పాటు గుడిసెలు వచ్చి, నువ్వురా మాతో పాటు ఆకలి అంటే ఏందో అనుభవించి, అప్పుడు కదా నీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ చెప్పి వాళ్ళు ఏంది ఆత్మల చుట్టూ, అంటే అదే ఇక్కడ ఉండే సమస్యల చుట్టూ మనము మన సమస్య గురించి, మన తిండి గురించి, మన బట్ట గురించి, మన ఉద్యోగం గురించి, మన వేతనాల గురించి, మన ఈ దోపిడీ గురించి, మన పీడన గురించి అడగకుండా ఉండడం కోసమే ఏ మతమైనా ఆత్మ అనే దాన్ని కల్పించింది. ఇది ఒక కట్టుకథ, అది కల్పన. చనిపోయిన తర్వాత మరణానంతర జీవితం ఎప్పుడు లేదు. మీరు భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే చనిపోయే ముందు ఆయన రాసిన వయా మెథిస్ట్ అనే పుస్తకంలో చెప్తాడు చాలా స్పష్టంగా, ఐ నో దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ మై డెత్, అయినా నేను ఎందుకు ఈ త్యాగాన్ని, ఈ మరణానికి సిద్ధపడ్డాను అంటే దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజలకి మానవ హక్కులు కాపాడడం కోసం నేను ఈ త్యాగాన్ని సిద్ధపడ్డాను. 21 ఏళ్లకి నువ్వు చనిపోతావు, నీకు మోటార్ న్యూరాన్ డిసీజెస్ వచ్చింది, ఏఎల్ఎస్ అనే జబ్బు వచ్చిందని చెప్పిన స్టీఫెన్ హాకింగ్ రోజుకు ఒక అవయవం ప్యారలైజ్ అయిపోతున్నా, కదలలేని పరిస్థితుల్లో, తనకి ఏది కళ్ళు చూస్తున్నాయి, మెదడు పనిచేస్తుంది, మిగతా ఏవి పనిచేయని కాలంలో కూడా ఆయన చక్రాల కుర్చీకి పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ యూనివర్స్ కి తన మెదడుని సారించి, యూనివర్స్ లో అప్పటి వరకు మహా సైంటిస్టులు కనుగొన్న అనేక రకాల అంశాలని కూడా ఆయన డిస్కవర్ చేసి మనకు ఆయన చెప్పాడు, దిర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత జీవితం అనేది లేదు, దాని గురించి మీరు కలలు కనడం మానేయండి, ఇక్కడ ఉన్న దగ్గర ఏం చేయాలో ఆలోచించండి. ఈ లైఫ్ అనేది చాలా పరిమితమైనది. వాళ్ళు చెప్పిన ఏ సిద్ధాంతం, ఈ గ్రంథాల్లో చెప్పింది ఏది కూడా సైంటిఫిక్ ఆధారాలకి నిలబడదు. కాబట్టి మీరు చనిపోయిన తర్వాత ఏదో ఉంటది, ఏదో ఉండదు అనుకోకుండా ఉండండి. ఆయన లైఫ్ ప్రొలాంగ్ చేసుకుంటూ 74 ఏళ్లకు పైన ప్రతి. సో మనము మరణాంతర జీవితం, ఆత్మలు లేదా దయ్యాలైతే, భూతాలైతే, సాతాన్లు వచ్చి సైతాన్, ఇవన్నీ కూడా కల్పితాలు, మనల్ని మోసం చేయడానికి. దోపిడీ, పీడన, ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తూ మనల్ని దోపిడీ చేస్తున్నారో, పీడిస్తున్నారో వాళ్ళు సృష్టించిన కట్టుకథలు, మనల్ని ఆ భ్రమల్లో ఉంచడానికి తయారు చేసినాయి తప్ప అలాంటివి ఏవి ఉండవు. మరణానంతర జీవితం ఉండదు. దీనికోసం అనేక క్రతువులు వచ్చినాయి. మరణాంతర జీవితం కోసమే నువ్వు ఇట్లనే ఖననం చేయాలి, ప్రేయర్ చేసి ఖననం చేయాలి, అగో అందులో పెట్టే చేయాలి, లేకపోతే అందులో మోసుకెళ్ళి అక్కడ పెట్టాలి, నమాజ్ చేసే ఖననం చేయాలి. ఇంకేమంటారు, ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తుంది కాబట్టి వెళ్ళాలంటే ఆ ఆత్మకి మధ్యలో దారిలో తిండి కావాలంటే పిండాలు పెట్టాలి. కాకి ముట్టిందా, ఆ మధ్య బలగం సినిమాలు కాకి ముట్టిందా, అరే ముట్టకపోతే ఏమైతుంది, అరే తింటే కాకి కడుపు నిండుతుంది, ఆయన వరకు ఏమైతుంది. ఇది ఇవ్వాలి కాదు భిక్షమే గారు, వేల సంవత్సరాల క్రితమే ఈ పిండాలు పెట్టడము, నేను కర్మకాండాలు చేస్తా, చచ్చిన ఆత్మని అక్కడికి స్వర్గాన్ని పంపిస్తానే దాన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద పుట్టిన భౌతికవాద తాత్విక దృక్పథాన్ని రూపొందించుకున్న చార్వాకులు ప్రశ్నించారు చాలా స్పష్టంగా. అరే అక్కడ ఎక్కడో ఉన్న ఆత్మకి ఇక్కడ పెట్టిన పిండం పోయి తిండి తింటాను అంటున్నావు కదా, మరి ఊరు పెట్టేప్పుడు సద్య ఎందుకు కట్టుకోబోతావు, ఇంటికాడ నీ ఫోటో పెట్టి ఆడ పెట్టి 4 మంత్రాలు చదివితే నీ కడుపు నిండదా అని అడిగి. ఇది మనం చెప్పడమే కాదు, వివేకానంద, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు, ఆ మతంలో సంస్కరణలు కోరుకున్న వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ ఏంటివి, ఇలాంటి మూఢత్వాన్ని. ఇక వేమనైతే పిండములు చేసి పితరులను పెట్టు గాడుతున్నారు, ఈదిగడి కాకి పితరుడు ఎట్లా అయ్యారా అని వేమన్ లాంటి వాళ్ళే ప్రశ్న చేస్తారు. ఇలాంటి అనేకం వాటి చుట్టూ బిజినెస్లు, వాటి చుట్టూ వ్యాపారాలు, నువ్వు వాడి పోవడానికి గోదానాలు, భూదానాలు. ఇప్పుడు గోదానం ఇస్తే మళ్ళీ ఆవును ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వెండి విగ్రహాలు, గోవు నిజమే వెండి ఆవు విగ్రహం వస్తే అయిపోయిందా, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం, దోపిడీ వైపే ఇవి వెళ్తున్నాయి. అవన్నీ దీని చుట్టూ ఉన్నాయన్ని. ఇలాంటి చావు పుట్టుకల చుట్టూ ఉన్న వాటి వెనకాల చాలా వాళ్ళకి ఉండే ఫిలాసఫీ వాళ్ళకు ఉంది. అంటే దోపిడీ, పీడన, ఆధిపత్యం ఫిలాసఫీ దాని నుంచి సృష్టించబడ్డాయి. మనకుండేది ఏంటి, మన శ్రమ లేకుండా ఒకటండి, ఏదైనా సరే మానవ శ్రమ లేకుండా, మనుషులు కండలు కరిగించి నెత్తురుగా దారవోసి చెమట చుక్కలు కార్చకుండా ఏ ఉత్పత్తి జరగదు. నేచర్, ప్రకృతి, మనిషికి సంబంధం లేనిది ఏదైనా ఉండొచ్చు, కానీ మానవ రూపం ఏర్పడిన తర్వాత మనం చేసే ప్రతి ఉత్పత్తి, లైట్, మనం కూర్చున్న టీవీ, వాడే బట్ట, తినే
తిండి, తాగే నీళ్లు, ప్రతిదీ మానవ శ్రమ, అదేవిధంగా మన మేధస్సు, మెదడు పనిచేయడం ద్వారా సాధ్యం. ఇవన్నీ అల్టిమేట్ గా చేసేది ఏంటంటే ఈ ఆత్మ పరమాత్మలు వీటన్నిటి గురించి చెప్పేవాళ్ళు, ఇంకా ఇతర సాతాను సైతాను దయ్యాల గురించి చెప్పేవాళ్ళు చేసేది ఏంటంటే మన మెదడు, ఇప్పుడు హృదయము, గుండెలో దాచుకుంటే ఇవన్నీ మోసం మాటలు. మెదడు నీ ప్రతి ఆవేశానికి, భావావేశానికి, మన ఎమోషన్స్ కి, మన ఆలోచనలకి ప్రధానికి కేంద్రం మెదడు. ఈ మెదడు ఆలోచించి పనిచేస్తేనే నువ్వు ఈ విశ్వం గురించిన, యూనివర్స్ గురించిన లేదా మన గురించిన విషయాలు పూర్తిగా తెలుస్తాయి. ఈ మెదడు ఆలోచించకుండా చేయడానికి, ఈ మెదడును చైతన్యరాహిత్యం చేయడానికి, ఈ మెదడును మొద్దుబార్చడానికి కల్పించిన గాథలే ఇవన్నీ. ఏ మతమైనా సరే అవి కల్పించి మనం ఆలోచించకుండా, మన మెదడు పని చేయకుండా చేయడమే వాటి ఉద్దేశం. మిత్రులారా, మీరు రండి, ఇలాంటి అనేక భౌతిక శాస్త్రీయ వాస్తవాలను సమాజం ముందు ఉంచి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మా ఛానల్లో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు ఏ ప్రశ్నలు వేయాలనుకున్నా మా ఛానల్ కు పంపించండి. మర్చిపోకండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మానవుని గురించి ఒక నూతన సంస్కృతి కోసం ఆరాటపడుతున్నటువంటి, సాంస్కృతిక రంగంలో పోరాటం చేస్తున్నటువంటి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.